బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కస్టడీల విచారణ ముగిసింది. 14 రోజుల పాటు ప్రభాకర్ రావును సిట్ విచారించింది. విచారణలో కీలక సమాచారం సేకరించారు అధికారులు. ఉదయం ప్రభాకర్ రావుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ను ఫైనల్ ఛార్జ్షీట్లో పొందుపరచనున్నారు. ఇక జనవరి 16న సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక ఇవ్వనుంది. మొత్తం 14 రోజుల సుదీర్ఘ విచారణలో ప్రభాకర్ రావు ఏం చెప్పారన్న దానిపైన ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ కేసుకు సంబంధించి అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లుగా తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించి పెన్ డ్రైవ్ను సిట్ అధికారులు కీలక ఆధారంగా భావించారు. ప్రభాకర్ రావును ఎస్ఐబి చీఫ్గా పనిచేస్తున్న కాలంలో పెన్ డ్రైవ్లో ట్యాపింగ్ వివరాలు స్టోర్ చేసినట్లుగా సిట్ గుర్తించింది. ఈ పెన్ డ్రైవ్ డేటాను ప్రభాకర్ రావు ముందు పెట్టి మరీ విచారించింది సిట్. అయితే 6,000 ఫోన్ నెంబర్లు ఉన్నప్పటికీ పెన్ డ్రైవ్పై ప్రభాకర్ రావు ఎలాంటి జవాబు ఇచ్చారనే దానిపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ కేసులో పూర్తి నివేదికను సుప్రీంకోర్టులో సిట్ సమర్పించనుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఫోన్లైన్లో అందిస్తారు. మధు, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కస్టడీల విచారణ ముగింపు 14 రోజుల పాటు సిట్ విచారణకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి మధు? ఆల్మోస్ట్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అధికారులు అయితే ఒక క్లారిటీకి వచ్చారని చెప్పవచ్చు. 14 రోజుల పాటు ప్రభాకర్ రావును కస్టోడియల్ విచారణ ఏదైతే ఉందో ఆ కస్టోడియల్ విచారణలో అనేక కీలకమైనటువంటి విషయాలను అయితే ప్రస్తుతం సిట్ అధికారులు సేకరించారు. ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. వన్స్ వారు అరెస్ట్ అయిన తర్వాత ఎవరు చెబితే ఈ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారు అనేది ఇప్పుడు చాలా కీలకం. కాబట్టి అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సమయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది. సో ఆ సమయంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఏ నాయకుడు చెబితే ఈ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారు అనేది ఇప్పుడు చాలా కీలకం. గతంలోనే కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, రెండు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, అందుకు సంబంధించినటువంటి సమాచారం మా దగ్గర ఉందంటూ కూడా అనేక సార్లు చెప్తూ వచ్చారు. అదే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, వచ్చిన తర్వాత ఆ కేసు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి కేసు నమోదు చేయడము, పోలీసు అధికారులు తిరుపతన్నను అరెస్ట్ చేశారు, దాంతోపాటు మిగిలినటువంటి అధికారులను కూడా అరెస్ట్ చేశారు. సో ఈ నేపథ్యంలోనే ప్రభాకర్ రావు ఈయన గతంలో ఎస్ఐబి చీఫ్ గా ఉన్నటువంటి సమయంలోనే ఇదంతా కూడా జరిగింది. కాబట్టి ఆయన విదేశాలకు వెళ్ళడం, విదేశాల నుంచి మళ్ళీ ఇండియాకి తీసుకొని రావడానికి తెలంగాణ పోలీసులు పిటిషన్లు వేయడం, ఆ తర్వాత ఆయన సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం, సుప్రీంకోర్టు కూడా ఏదైనా విచారణకు సహకరించాలని చెప్పిన నేపథ్యంలోనే ఇప్పుడు 14 రోజుల పాటు కస్టోడియల్ విచారణ ఏదైతే ఉందో అది ముగిసిపోయింది. ఇక జనవరి 16వ తేదీన సుప్రీంకోర్టుకు సిట్ అధికారులు అయితే అసలు ఏం జరిగింది, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏం జరిగింది అనే దానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి నివేదిక ఇవ్వబోతున్నారు. కొంత ఆ నివేదిక ఇచ్చిన తర్వాత అరెస్టుల పర్వం మొదలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి అనేక మందికి నోటీసులు ఇవ్వబోతున్నారు. అంటే పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి వారికి నోటీసులు ఇవ్వబోతున్నారు అనేటటువంటి ప్రచారం జరుగుతుంది. మరి ఎవరు ఉండబోతున్నారు ఆ పొలిటికల్ పార్టీలకు సంబంధించి, అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేటీఆర్ కు, కేసీఆర్ కు, అదేవిధంగా హరీష్ రావుకు నోటీసులు ఇస్తారంటూ కూడా ప్రచారం బాగానే జరుగుతుంది. సో ఇలా జరుగుతున్నటువంటి ప్రచారంలో నిజమెంత అనేది మాత్రం సిట్ అధికారులు ఇంకా కూడా ఎక్కడా కూడా దాని మీద ఒక క్లారిటీ అయితే ఉండలేదు. కానీ దీని మీద మాత్రము ఒక నివేదిక రెడీ చేసినట్టుగా తెలుస్తుంది. సిట్ అధికారులు ఉన్నటువంటి నివేదికలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పేర్లు అందులో కీలకంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఏం జరగబోతుంది, ఈ మొత్తం సిట్ విచారణకు సంబంధించి కమింగ్ డేస్ లో ఎవరెవరికి నోటీసులు ఇవ్వబోతున్నారో చాలా కీలకంగా మారింది. చక్రి రైట్, థ్యాంక్ యూ మధు. బ్రేకింగ్ చూస్తున్న జిహెచ్ఎంసీ వార్డుల డీలిమిటేషన్ పైన ప్రభుత్వం ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం
300 వార్డులు ఖరారు చేశారు. ఇప్పటి వరకు ఉన్న 6 జోన్లను 12కు, 30 సర్కిల్స్ను 60కు పెంచినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. కొత్తగా ఏర్పాటైన జోన్లలో ఉప్పల్, కుత్బులాపూర్, మల్కాజ్గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్ర నగర్ ఉన్నాయి. ఈ కొత్త జోన్లలో ప్రత్యేక జోనల్ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే వార్డు ఆఫీసుల్లో కొత్త సర్కిల్ కార్యాలయాలు ఏర్పాటవుతాయి. త్వరలోనే ఈ కొత్త జోనల్ సర్కిల్ కార్యాలయాల ద్వారా పరిపాలన కొనసాగనుంది. ఈ నెల 9న జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ పైన ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేసిన అధికారులు 10 రోజుల పాటు ప్రజల అభ్యంతరాలను స్వీకరించారు. ఈ సమయంలో 6,000కు పైగా అభ్యంతరాలు అందాయి. వాటిలో సహేతుకమైన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నిర్ణయంతో జీహెచ్ఎంసీ పరిధిలో పరిపాలన మరింత విస్తృతం అవుతుంది. ప్రజలకు సమీపంలోనే జోనల్ సర్కిల్ కార్యాలయాలు ఉండడం వల్ల స్థానిక సమస్యలు త్వరగా పరిష్కారం కానున్నాయి. కొత్త వార్డుల ఏర్పాటుతోటి ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ వార్డుల డీలిమిటేషన్ పైన ప్రభుత్వం ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 300 వార్డులు ఖరారు చేశారు. ఇప్పటి వరకు ఉన్న 6 జోన్లను 12కు, 30 సర్కిల్స్ను 60కు పెంచినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. కొత్తగా ఏర్పాటైన జోన్లలో ఉప్పల్, కుత్బులాపూర్, మల్కాజ్గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్ర నగర్ ఉన్నాయి. ఈ కొత్త జోన్లలో ప్రత్యేక జోనల్ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే వార్డు ఆఫీసులో కొత్త సర్కిల్ కార్యాలయాలు ఏర్పాటు అవుతాయి. త్వరలోనే ఈ కొత్త జోనల్ సర్కిల్ కార్యాలయాల ద్వారా పరిపాలన కొనసాగనుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు, జీహెచ్ఎంసీ వార్డుల డీలిమిటేషన్ పైన ప్రభుత్వం ఫైనల్ నోటిఫికేషన్ విడుదల సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి సైదులు? ఎస్ చక్రి, రాజు న్యూస్ ముందు నుంచి చెప్తూ వస్తుంది. ఖచ్చితంగా జీహెచ్ఎంసీ విస్తీర్ణ మరింత పెరిగే అవకాశం ఉందని కూడా గతంలోనే చెప్పింది. సో ఇప్పుడు చూస్తే జోన్లు, సర్కిల్స్ పెంచుతూ జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే మనకి ఓఆర్ఆర్ వరకు కూడా గ్రేటర్ హైదరాబాద్ విస్తరించి ఉన్న నేపథ్యం, ఓఆర్ఆర్ అవతల కూడా ఇక సిటీ పెరుగుతూ వెళ్తుంది. రోజు రోజుకి మరింత విస్తరిస్తూ పోతుంది సిటీ. కాబట్టి సో ఇక పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పరిపాలన కూడా అలానే ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఓఆర్ఆర్ దగ్గర నుంచి మనకి ఈ యొక్క మన మనకి ఇక్కడ ఉన్నటువంటి హిమాయత్ నగర్ దగ్గర ఉన్నటువంటి జీహెచ్ఎంసీ మెయిన్ ఆఫీస్కి రావాలంటే చాలా టైం పట్టే అవకాశం ఉంది. గతంలో గంట సమయం పడితే ఇప్పుడు 2 నుంచి 2.5 గంటల సమయం ఈజీగా పడుతుంది. ట్రాఫిక్ సమస్య మరింత పెరిగింది. కాబట్టి పాలనాపరంగా కీలక నిర్ణయాలు మేము తీసుకోబోతున్నామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సార్లు చెప్తూ వస్తున్నాడు. సో దానిలో భాగంగానే జీహెచ్ఎంసీ చాలా కీలక నిర్ణయం తీసుకుంది. సో దానికి సంబంధించినటువంటి జీవో కూడా నిన్న రాత్రి విడుదలైంది. కాబట్టి మొత్తం ఆ జోన్లను, సర్కిల్స్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీలో మొత్తం 12 జోన్లుగా విభజిస్తూ నిర్ణయం తీసుకుంది. చాలా కీలక నిర్ణయం అని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా 60 సర్కిల్స్గా పెంచారు. మొత్తం గతంలో 30 సర్కిల్స్ ఉంటే ఇప్పుడు 60 సర్కిల్స్ అంటే దాదాపుగా 30 అదనంగా సర్కిల్స్ ఈసారి పెంచారు. కాబట్టి పాలనాపరంగా ఇటు ప్రజలకు సులభం అవుతుంది అని చెప్పేసి కూడా అధికారులు చెబుతున్నారు. కాబట్టి ఇక నుంచి యొక్క తీసుకున్నటువంటి నిర్ణయం ఆధారంగానే మొత్తం ఇక త్వరలోనే ఈ యొక్క పరిపాలనా పరంగా చూసినా కూడా అన్నీ కూడా ఇప్పటికే రాత్రి కూడా మనకి 12 గంటల సమయంలో ఉన్నటువంటి కొందరు ఐఏఎస్ అధికారులను కూడా బదిలీలు జరిగాయి. ఈ యొక్క బదిలీల్లో ఎక్కువ శాతం ఈ యొక్క సర్కిల్స్కి జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి సర్కిల్స్ అందరినీ కూడా ఐఏఎస్ అధికారులని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం కూడా తీసుకుంది. జీవో వచ్చిన కొద్దిసేపటికైతే ఐఏఎస్ల బదిలీలు కూడా జరిగాయి. సో వీళ్ళందరూ కూడా 12 సర్కిల్స్లో 12 మంది అధికారులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఒక్కొక్క సర్కిల్లో ఒక్కొక్క ఐఏఎస్ అధికారి కూడా ఉండనున్నారు. కాబట్టి ఇక మొత్తం ఉన్నటువంటి ఓఆర్ఆర్ వరకు విస్తరించినటువంటి 6 జోన్లలో సరిపి మొత్తం 30 ఉన్నటువంటి సర్కిల్స్ని 60కి పెంచింది. అదేవిధంగా కొత్త జోన్లుగా చూస్తే ఒకసారి ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, అదేవిధంగా శంషాబాద్, గోల్కొండ, రాజేంద్ర నగర్. సో ఇవన్నీ కూడా కొత్త జోన్లుగా ఉన్నాయి. సర్కిల్ ఆఫీసులకు సంబంధించి కూడా కీలక నిర్ణయం జీహెచ్ఎంసీ తీసుకుందని కూడా చెప్పవచ్చు. కాబట్టి పాలనా పరంగా మాత్రమే ఇటువంటి నిర్ణయం అని చెప్పేసి కూడా గతంలో చెప్పారు. కాబట్టి చూడాలి మరి వాస్తవంగా అయితే మరి ఈ మధ్యకాలంలో కొన్ని విమర్శలు కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన వచ్చాయి. ఎందుకంటే జోన్లుగా, సర్కిల్స్గా విభజిస్తున్నప్పుడు ఆయా ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాలు సేకరించాలి. ఎందుకంటే ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతనే ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది.
ఆయా ఏరియాల్లో కూడా వెళ్ళి ఆ ప్రాంతాన్ని కూడా పరిశీలించి ప్రజలతో మమేకమైంది బీఆర్ఎస్ పార్టీ అనేక సార్లు. సో ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం మేరకు ఏదైతే ఉందో అది నిర్ణయం కూడా ప్రజాభిప్రాయ సేకరణ తీసుకున్న తర్వాతనే ఈ యొక్క జోన్లు సర్కిల్స్ని పెంచుతూ నిర్ణయం తీసుకోవాలని కూడా చేసింది. కానీ మరి ఎటువంటి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాబట్టి మొత్తం 12 జోన్లుగా 60 సర్కిల్గా పెంచుతూ రాత్రి జీవో కూడా విడుదల చేసింది. చక్రి సైదులు ఈ నెల 9న జిహెచ్ఎంసీ డీలిమిటేషన్ పైన ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేసిన అధికారులు 10 రోజుల పాటు ప్రజల అభ్యంతరాలను స్వీకరించడం జరిగింది. ఈ సమయంలో 6,000కు పైగా అభ్యంతరాలు ప్రజల నుంచి వచ్చాయి. అయితే ప్రజల అభ్యంతరాలు ఏ విధంగా ఉన్నాయి, వాటిలో సహేతుకమైనవి ఏ విధంగా ఉన్నాయి? ఎస్ చక్రి, ఇప్పుడు మనకి జిహెచ్ఎంసీ కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేసినప్పుడు 10 రోజులు అక్కడ ప్రజల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలు ఎక్కువగా మనకి డిమాండ్ అనిపించింది. ఎందుకంటే ఈ విధంగా సర్కిల్స్ జిహెచ్ఎంసీ విస్తరిస్తూ మొత్తం సర్కిల్స్ పెంచుతూ జోన్లుగా పెంచినప్పుడు మాకు కూడా అదే స్థాయిలో ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి సదుపాయాలు ఏ విధంగా ఉంటాయో అదే స్థాయిలో సదుపాయాలు కల్పించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి తప్ప ప్రస్తుతం ఇక్కడ అటువంటి సదుపాయాలు లేవు అని చెప్పేసి కూడా చెప్పారు. డ్రైనేజ్ సమస్య మరింత ఎక్కువగా ఉందని కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా ఈది లైట్లకు సంబంధించినటువంటి సమస్యని కూడా తీసుకొచ్చారు. అదేవిధంగా వాటర్ కనెక్షన్కి సంబంధించినటువంటి సమస్యని కూడా తీసుకొచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా సమస్యలన్నీ కూడా ముఖ్యంగా ప్రధానమైనటువంటి సమస్యలు ప్రజలకి ఎప్పుడు కూడా ఇవి ఉంటాయి. దాని తర్వాత వర్షాకాలంలో పడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి కూడా తీసుకొచ్చారు. వర్షం పడిన ప్రతిసారి కూడా ఇక్కడ నీళ్లు ఆగిపోయి అనేక ఇబ్బందులు పడుతున్నాము. కాబట్టి ముందుగా ఈ సమస్యను పరిష్కారం చేయాలి. ఇటువంటి సమస్యలు పరిష్కరించిన తర్వాతనే కొత్త జోన్లుగా నిర్ణయం తీసుకోండి, అదేవిధంగా కొత్త సర్కిల్స్గా నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి కూడా ప్రజలు వినతులు ఇచ్చారు. కాబట్టి ఈ వినతులన్నీ కూడా స్వీకరించి ఖచ్చితంగా వాటిపైన దృష్టి పెడతామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కానీ అనూహ్యంగా రాత్రి మాత్రం జిహెచ్ఎంసీ చాలా కీలక నిర్ణయం తీసుకొని మొత్తం 12 జోన్లుగా 60 సర్కిల్స్గా విభజిస్తూ జీవో విడుదల చేసింది. రైట్, థ్యాంక్ యూ సైదులు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శిలా తోరణం వరకు భక్తులు క్యూ లైన్లు ఉన్నాయి. ఇక శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 72,355 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శిలా తోరణం వరకు భక్తుల క్యూ లైన్లు ఉన్నాయి. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 72,355 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. సురేష్, తిరుమలలో భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది? అదే సార్, టికెట్ తీసుకున్నారా? ఆ టికెట్ తీసుకోవాలి సురేష్. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శిలాతోరణం వరకు భక్తుల క్యూ లైన్లు ఉన్నాయి. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 72,355 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక తిరుమలలో భక్తుల రద్దీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. సురేష్. రైట్ చక్రి, అయితే వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తుల తాకిడి విపరీతంగా పెరిగిందని చెప్పుకోవాలి. శ్రీవారి ఆలయంతో పాటు 4 మాడ వీధుల్లో భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతుంది. మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తులకే పెద్ద ఎత్తున ప్రాధాన్యత కల్పించేందుకు శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లను ఆఫ్లైన్ లో జారీ చేసే విధానాన్ని 3 రోజుల పాటు రద్దు చేసి ఈ నేపథ్యంలో ఇప్పటికే క్యూలో ఉన్న భక్తులకి మైకుల ద్వారా అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఏకంగా 3 రోజుల పాటు 27, 28, 29 ఈ 3 రోజుల పాటు శ్రీవాణి ఆఫ్లైన్ టికెట్ జారీని
రద్దు చేసిన టీటీడీ ప్రకటించింది. తిరుమలలో ప్రత్యేక కౌంటర్ అలాగే ఎయిర్పోర్ట్ లో కౌంటర్ పూర్తిగా మూసివేసింది. ఆ రకంగా భక్తులు కూడా సహకరించాలని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలో వదంతులు నమ్మదని చెప్పింది. మరోవైపు నిరంతరాయంగా క్యూలో ఉన్న భక్తులకు అన్నపానీయాలు కూడా అందించాలని టీటీడీ చైర్మన్ బీఆర్ ఆదేశించారు. ఆ రకంగా ప్రత్యేక అధికారులు నియమించి రద్దీ నియంత్రణతో పాటు ఎక్కువ గంటల్లో సామాన్య భక్తులకి దర్శనం కల్పించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు శ్రీవారి సమరస క్యూ లైన్ శిలాతోరణం వరకు ఉంది. వైకుంఠంలోని అలాగే నారాయణ షెడ్డు నిండిపోయి దాదాపు 2 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలో బయట వేచి ఉన్నారు. వారికందరికీ నిరంతరాయంగా అన్నపానాలు అందుతున్నాయి. మరోవైపు వసతి కూడా దొరకని భక్తులు నేరుగా సోమవారం దర్శించుకుని తిరుపతి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. చక్రే సురేష్, ఎప్పటివరకు ఈ భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది? ప్రస్తుతానికి శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుంది? చక్రి ప్రస్తుతానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఉదయం ఇచ్చిన సమాచారం మేరకు ప్రస్తుతానికి 24 గంటల సమయం పడుతుంది. ఇప్పుడు తిరుమల క్యూ లైన్ లో వెళితే రేపు ఇదే టైంకి దర్శనం అవుతుంది. ఆ రకంగా పూర్తి స్థాయిలో కూడా భక్తులు నియమించేందుకు మరోవైపు సోమవారి ఎక్కువ సమయంలో సోమవారి భక్తులకి కేటాయించేందుకు టీటీడీ చర్యలు తీసుకుంటుంది. మరోవైపు భక్తులను వచ్చిన భక్తులు కూడా సమన్వయంతో పాటించాలి. మరోవైపు మొబైల్ తీసుకెళ్తున్న భక్తులు అక్కడ విషయాన్ని తీయకూడదని చెప్పే విషయాన్ని కూడా దృశ్యాలు చిత్రీకరించదని టీటీడీ అనిల్ కుమార్ సింఘాల్ భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ రకంగా సమయం పాటించుకొని సోమవారిని త్వరగా దర్శనం చేసుకుని వెళ్లాలని భక్తులు కోరుతున్నారు. టీటీడీ సురేష్, కాలినడకన వచ్చే భక్తులకు స్వామివారి దర్శనం పట్టడానికి ఎంత సమయం పడుతుంది? పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం గతంలో పర్యటించిన విధంగా అలిపి అలాగే శ్రీవారి మెట్టు మార్గంలో వచ్చే భక్తులకు టోకన్లు జారీ చేసే ప్రక్రియ ఉండేది. ఇప్పుడు తాజాగా పూర్తి స్థాయిలో అలిపి టోకన్ తీసుకొని రావాల్సిన ఉన్న సమయంలో ఆ రకంగా వచ్చే భక్తులు కూడా టైం స్టార్ట్ కేటాయించింది. వారికి ఆ రకంగా భక్తులకు స్టార్ట్ కు రమ్మని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది. చక్రి సురేష్, తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి, వరుసగా సెలవులు రావడం వల్ల అయితే శిలాతోరణం వరకు భక్తుల క్యూ లైన్లు కనిపిస్తూ ఉన్నాయి. అయితే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? టీటీడీ అధికారులు చక్రి నిరంతరాయంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈ అంశాన్ని పూర్తి స్థాయిలో అదనపు సిబ్బంది నియమించుకొని ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది. మరోవైపు అదనపు వెంకయ్య చౌదరి కూడా పూర్తిగా క్యూ లైన్లను పరిశీలిస్తున్నారు. మరోవైపు నిరంతరాయంగా క్యూ లైన్ లో కూడా భక్తుల వారికి ఉదయం నుంచి పాలు అన్నపాలు అందించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అలాగే ఆరుబయట సేకరించిన భక్తులు కూడా క్యూలో రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. చక్రి రైట్, థ్యాంక్ యూ రమేష్. గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కారును ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 మృతి చెందగా మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. నల్లపాడు పిఎస్ పరిధి అంకిరెడ్డి సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతులను సూర్యాపేట వాసులుగా గుర్తించారు. గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కారును ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 మృతి చెందగా మరో 3కి గాయాలయ్యాయి. నల్లపాడు పిఎస్ పరిధి అంకిరెడ్డి పాలెం సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతులను సూర్యాపేట వాసులుగా గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్లో అందిస్తారు. రమేష్, గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి, ఏదైతే మరి గుంటూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే మరి ప్రైవేట్ కార్ ట్రావెల్స్ సంబంధించినటువంటి బస్సు ఆగి ఉన్నటువంటి కారుని ఢీకొన్నటువంటి నేపథ్యంలో అక్కడికక్కడే మృతి చెందారు. 3 మృతి చెందినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఏదైతే మరి ఆ నల్లబాడు సమీపంలో ఉన్నటువంటి అంకిరెడ్డిపాలెం దగ్గర జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఇదొక ఘోర రోడ్డు ప్రమాదం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఏదైతే మరి ఆ వేగ నియంత్రణ కంట్రోల్ చేయడంలో కూడా ఆర్టీ అధికారులు పూర్తిగా కూడా విఫలమవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే విఆర్సీఆర్ బస్సు ట్రావెల్స్ కి సంబంధించినటువంటి ప్రైవేట్ బస్సుని కారుని ఢీకున్నటువంటి నేపథ్యంలో కూడా అక్కడికక్కడే 3 మృతి చెందినటువంటి పరిస్థితి కనపడుతుంది. సుశీల, వెంకయ్య, మహేష్ అనే 3 వీరు తెలంగాణ ప్రాంత సూర్యాపేటకి చెందిన వారుగా కూడా పోలీసులు గుర్తించారు. మొత్తం మరో 3కి కూడా తీవ్ర గాయాలైనటువంటి నేపథ్యంలో అటు గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్ కూడా తరలించి మెరుగైన చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే జాతీయ రహదారిపై ఇటీవల తరచుగా
అనేక ప్రమాదాలు తలెత్తుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆర్టీ అధికారులు దీనిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వేగ నియంత్రణ కంట్రోల్ చేయటంలో ఆర్టీ అధికారులు పూర్తిగా విఫలమవటమే కాకుండా ఎక్కడికక్కడ కూడా ముందస్తుగా కూడా ముందస్తు హెచ్చరిక బోర్డులు కూడా ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా వేగ నియంత్రణ అటు మీటర్స్ ఏర్పాటు చేసి ఫైన్ ద్వారా కూడా కొంత ప్రమాదాలని అరికట్టేటువంటి అవకాశం ఉంది. ఆ దశగా కూడా అటు ఆర్టీ అధికారులు చర్యలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రమాదాలు అరికట్టేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనా అటు నల్లబాడు పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చక్రి రమేష్, ఆగి ఉన్న కారును ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిందంటే ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ట్రావెల్స్ బస్సు డ్రైవర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? పోలీసులు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా చక్రి ఏదైతే మీరు చెప్పినట్టుగా, ఎందుకంటే అటు పూర్తి స్థాయిలో తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో మంచు ప్రాంతం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కొంత డ్రైవర్ నిర్లక్ష్యం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంచు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవేళ మంచు దగ్గరకు వస్తున్నటువంటి సమయంలో కనపడినటువంటి సమయంలో కూడా ఈ ప్రమాదం జరిగినట్టు కూడా పోలీసులు నిర్ధారిస్తున్నారు. ఇప్పటికే అటు పోలీసులు డ్రైవర్ ని అటు ట్రావెల్స్ యాజమాన్యానికి కూడా సమాచారం ఇచ్చా డ్రైవర్ పోలీసులు నల్లబడ పోలీసులు అదుపులో ఉన్నారు. దానిపైన కూడా కేసు నమోదు చేసి తనని రిమాండ్ కి తరలించేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా ముందస్తుగా అటు ప్రమాదాలు అరికట్టాల్సినటువంటి బాధ్యత అటు ఆర్టీ అధికారుల పైన ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ప్రైవేట్ ట్రావెల్స్ ఇటీవల మనం తరచుగా చూస్తున్న ప్రమాదాలు కానీ అదేవిధంగా అగ్ని ప్రమాదం కానీ అనేక చోట్ల తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అటు ప్రభుత్వ అధికారులు ఆర్టీ అధికారులు కానీ అటు పోలీసు అధికారులు కూడా తీవ్రమైన చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటి ప్రమాదాలు అరికట్టేటువంటి పరిస్థితి కనపడటం లేదు. ఖచ్చితంగా ఈ ప్రమాదం పైన నల్లబాడు సిఐ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపైన దర్యాప్తు జరుగుతుంది. చక్రి రైట్, థ్యాంక్ యూ రమేష్. నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రావెల్స్ బస్సును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 మృతి చెందారు, 2 గాలయ్యాయి. ఆలగడ్డ మండలం నల్లగట్ల దగ్గర ఈ ఘటన జరిగింది. మృతులు హైదరాబాద్కు చెందిన వారిగా గుర్తించారు. అంతా ఒకటే ఫ్యామిలీనేనమ్మా. నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రావెల్స్ బస్సును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 మృతి చెందారు, 2 గాలయ్యాయి. ఆలగడ్డ మండలం నల్లగట్ల దగ్గర ఈ ఘటన జరిగింది. మృతులు హైదరాబాద్కు చెందిన వారిగా గుర్తించారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్లో పోకిరీల వికృత చేష్టలపైన వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. PVNRI ఎక్స్ప్రెస్ వేపై ఉప్పరపల్లి వద్ద రన్నింగ్ కారులో నుంచి రాకెట్ షాట్స్ పీల్చారు కొందరు ఆకతాయిలు. ఈ దృశ్యాలను కారులో వెళ్తున్న కొందరు వ్యక్తులు చిత్రీకరించారు. రాత్రి సమయంలో PVNRI ఎక్స్ప్రెస్ వైపై తిరుగుతూ వాహనదారులను ఇబ్బంది పెడుతున్నాయి పోకిరి గ్యాంగులు. ఇబ్బంది పెడుతున్న పోకిరి గ్యాంగులపైన చర్యలు తీసుకోవాలంటున్నారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్లో పోకిరీల వికృత చేష్టలపైన వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. PVNRI ఎక్స్ప్రెస్ వేపై ఉప్పరపల్లి వద్ద రన్నింగ్ కారులో నుంచి రాకెట్ షాట్స్ పీల్చారు కొందరు ఆకతాయిలు. ఈ దృశ్యాలను కారులో వెళ్తున్న కొందరు వ్యక్తులు చిత్రీకరించారు. రాత్రి సమయంలో PVNRI ఎక్స్ప్రెస్ వైపై తిరుగుతూ వాహనదారులను ఇబ్బంది పెడుతున్నాయి పోకిరీ గ్యాంగులు. ఇబ్బంది పెడుతున్న పోకిరీలపైన చర్యలు తీసుకోవాలంటున్నారు.
బంగ్లాదేశ్లో మరో హిందూ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అమృత అనే యువకుడిని దుండగులు కాల్చి చంపారు. రాజ్బరీ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. బంగ్లాదేశ్లో గత కొద్ది రోజులుగా సంక్షోభం కొనసాగుతుంది. బంగ్లాదేశ్ విద్యార్థి ఉద్యమ నేత ఉస్మాన్ హదీ హత్య తర్వాత దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. మైనారిటీ వర్గాలపైన దాడులు పెరిగాయి. దేశమంతా అశాంతి నెలకొంది. అయితే హాదీ హత్య వెనుక తాత్కాలిక ప్రభుత్వ కుట్ర ఉందని అతని సోదరుడు ఆరోపించడం బంగ్లాదేశ్లో ఉధృత పరిస్థితులకు మరింత ఆజ్యం పోసినట్లయింది. ఈ క్రమంలో తరీక్ రెహమాన్ 17 ఏళ్ల తర్వాత దేశంలోకి ఎంట్రీ ఇచ్చాడు. తాత్కాలిక ప్రభుత్వం అతనికి సాదర స్వాగతం పలికింది. తరీక్ రెహమాన్ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా పెద్ద కుమారుడు. దేశం విడిచి విదేశాల్లో ఉంటున్న రెహమాన్ ఢాకాలో దిగాడు. ఇటీవల కాలంలో రెహమాన్కు అనుకూలంగా బంగ్లాదేశ్ ఉన్నత న్యాయస్థానాలు తీర్పునిచ్చాయి. రెహమాన్ ఎదుర్కొంటున్న అవినీతి, హత్యాయత్నం కేసులో బంగ్లాదేశ్ ఉన్నత న్యాయస్థానాలు అతనికి క్లీన్ చిట్ ఇచ్చాయి. ప్రధాన కేసులన్నింటిలో అతడిని నిర్దోషి అని విడుదల చేశాయి. దీంతో రెహమాన్ రాకకు అడ్డంకులు అన్నీ తొలగిపోయాయి. దీంతో బీఎన్పీ ప్రధాన నేతగా 2026 ఫిబ్రవరిలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బరిలో ఉంటానని ఇటీవల ప్రకటించారు.